హలో ఫ్రెండ్స్, సైంధవ్ మూవీ వెంకటేష్ గారు నటించిన సైంధవ్ మూవీ రిలీజ్ అయింది. 75వ మూవీ ఎలా ఉంది అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్గా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మూవీలోకి వెళ్దాం. ఈ సైంధవ్ మూవీ హిట్టా ఫట్టా. వెంకటేష్ గారి మూవీ 75వ మూవీ ఎలా ఉందనేది మాట్లాడదాం. దీంట్లో ఫాదర్ సెంటిమెంట్ అయితే బాగా ఉంది. ఫస్ట్ నుంచి ఎవరి వరకు ఫాదర్ సెంటిమెంట్ బాగుంది. ఇది చూస్తుంటే ఇంతకుముందు మన ట్రైలర్ చూసినప్పుడు కూడా బయట ఒక టాక్ నడిచింది. ఏమని, తులసి సినిమాలో కూడా ఫాదర్ సెంటిమెంట్ మూవీ నడిచింది. తులసి సినిమాలో కూడా ఆ ఇంజక్షన్ కింద పడిపోతే వెంకటేష్ ఫైట్ చేయడం, అవి పిల్లలను కాపాడుకోవడానికి అది ఉంది కదా. అది చూస్తుంటే సేమ్ మనకి ఈ మూవీ చూస్తుంటే అది గుర్తు వస్తుంది. కానీ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇది వెంకటేష్ గారికి అయితే ఆయనైతేనే ఈ కథకి న్యాయం చేయగలడని డైరెక్ట్ గారు ఆలోచించారు. చూడండి, హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి. ఆయన కోసమే రాసినట్టుంది ఈ కథ కూడా. ఎందుకంటే ఫాదర్ సెంటిమెంట్ మామూలు లేదు దాంట్లో. కొంతమంది ప్రేక్షకులకి ఎలా నడుస్తుంది, కొంతమంది ఫైటింగ్ ఇష్టపడేవాళ్ళు ఉంటారు, కొంతమంది కామెడీ ఇష్టపడేవాళ్ళు ఉంటారు, కొంతమంది సెంటిమెంట్ ఇష్టపడేవాళ్ళు ఉంటారు, కొంతమంది థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు ఉంటారు. కానీ ఇవన్నీ మిక్స్ ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ మిక్స్ చేసి ఫుల్ ప్యాక్డ్ మూవీ లాగా చేశారు. ఫైటింగ్ ఉంది, థ్రిల్లర్ ఉంది, యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ కూడా అన్నీ ఉన్నాయి. అంత బాగుంది సినిమా. హిట్టే, ఫట్ అయితే కాదు, హిట్టే. అయితే ఈ సినిమాలో ఫాదర్ సెంటిమెంట్ ఎలా ఉంటుందంటే, చాలామందికి కూడా ఫాదర్ సెంటిమెంట్ ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఇష్టపడేవాళ్ళకి మాత్రం ఈ సినిమా బాగా ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి పిల్లలుండి, ఆడపిల్లలుండి సెంటిమెంట్ ఉండేవాళ్ళు అయితే ఖచ్చితంగా ఈ సినిమా చాలా ఇష్టపడతారు. అయితే దీంట్లో క్లైమాక్స్లో మాత్రం ఫైటింగ్ ఉంది, 10 నిమిషాల ఫైటింగ్. ఈ ఫైటింగ్లో ఏడ్ చేశారు జనం. ఫైటింగ్లో ఏడవడం ఏందంటారా, మరి అక్కడ ఏడ్చారు అంతే. ఆ ఫైటింగ్లో అందరూ ఏడ్చిన వాళ్ళు, ఏడవని వాళ్ళు అనేది లేనే లేరు. అందరూ ఏడ్చారు, కన్నీళ్ళు తుడుచుకుంటూ బయటకు వచ్చిన వాళ్ళు అందరూ ఆ సెంటిమెంట్కి. తర్వాత అక్కడ మన డైరెక్టర్ గారి నుంచి మాట్లాడుకుంటే, షైనేష్ కొలన్ డైరెక్టర్ గారి పేరు. దాంట్లో వెంకటేష్ గారి పేరు కూడా సైంధవ్ కోనేరు. అంటే ఇద్దరు కూడా సైకోని వస్తుంది, నిక్నేమ్ లాగా. ఆ సినిమాలో కూడా సైకో అని పిలుస్తుంటారు వెంకటేష్ని. అయితే పవర్ఫుల్ ప్యాక్డ్ మూవీ అని ఎందుకంటున్నామంటే, మాఫియాలో వెంకటేష్ గారు పనిచేయడం, దాంట్లోంచి బయటకు వచ్చి పాప కోసం బతకడం, ఆయన పాపను కాపాడుకోవడానికి. కానీ అతను ఎంత పవర్ఫుల్ అనేది వాళ్ళు కనిపెట్టి వాళ్ళు వెంకటేష్ గారిని చంపడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా కూడా పవర్ లెక్క బాగుంది. వెంకటేష్ గారు విధానం, నటించే విధానం కానీ, వెంకటేష్ గారు ఆ పాప కూడా చాలా బాగా నటించింది. తండ్రి బిడ్డ ఎమోషన్ అయితే వాళ్ళిద్దరి మధ్య చాలా బాగా పండింది. పాప అయితే చాలా బాగా నటించింది. సారా పేరు పాప పేరు, చాలా బాగా నటించింది. తర్వాత శ్రద్ధ హీరోయిన్, ఆమె కూడా పర్లేదు, బాగానే ఉంది. డాక్టర్ ఉంది అమ్మాయి కూడా బాగానే యాక్ట్ చేసింది. దీంట్లో ఏంటంటే చివరి వరకు కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుండే, ఒక 10 పాయింట్లు ఉన్నాయనుకోండి సినిమాకి వచ్చేటప్పటికి, ఒక 6 పాయింట్లు కరెక్ట్గా ఉన్నప్పుడు 4 పాయింట్లు అటు ఇటు అయిపోయినా పర్లేదు, అదేముంది అక్కడక్కడ ఉండగానే పర్లేదు. ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే, ఇక్కడ వెంకటేష్ గారు ఫైటింగ్ చేస్తూ ఉంటారు. ఫైటింగ్ చేస్తున్నప్పుడు యువతల వాళ్ళు రెండు వైపులో ఉన్నారు. ఒకవైపు ఫైటింగ్ చేస్తున్నప్పుడు ఇటువైపు వాళ్ళు గన్ ఉంది కదా, పేల్చొచ్చు కదా అని అంటారు. ఇంకా పాత సినిమాలో అయితే అలా చేస్తుంటే ఎవరు క్వశ్చన్ చేయరు. ఇప్పుడంతా జనరేషన్ పెరిగిపోయింది కాబట్టి క్వశ్చన్స్ ఇలాంటివి రేజ్ అవుతాయి. వీళ్ళు గన్న పేల్చొచ్చు కదా అనే ఆలోచన వస్తుంది. కానీ డైరెక్టర్ చెప్పాలి కదా పేల్చమని. తర్వాత ఇక్కడ మన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిక్, ఈయనైతే వచ్చిరాని తెలుగు పాపం చాలా బాగా 200% పాత్రకి న్యాయం చేశాడు. ఆయన తీసుకొచ్చి పెట్టడం కూడా డైరెక్టర్ గారు ఆలోచన చాలా బాగుంది. చాలా తెలివైన డైరెక్టర్ గారు కూడా ఆయన తీసుకొచ్చి నవాజుద్దీన్ సిద్దిక్ని పెట్టడం వల్ల ఆయన మధ్యలో హిందీ మాట్లాడటం, పక్క వాళ్ళు తెలుగులో ఏంటని అడగటం, వాళ్ళు తెలుగు చెప్పడం, మళ్ళీ వచ్చిన తెలుగు మళ్ళీ మాట్లాడటం, ఇది చాలా బాగా అనిపించింది. కొంత అయితే హిట్టే, చాలా బాగుంది. అంతే ఫుల్ ప్యాక్డ్. ఫైటింగ్ ఇష్టపడే ఫైటింగ్ ఉంది, సెంటిమెంట్ ఇష్టపడే సెంటిమెంట్ ఉంది, థ్రిల్లర్ కావాల్సిన థ్రిల్లర్ ఉంది, యాక్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎవరు కావాల్సింది ఉంది కాబట్టి ఫుల్ ప్యాక్డ్, ఫుల్ పవర్ ప్యాక్డ్ మూవీ. నా వెళ్ళామా అని బోర్ కొట్టింది అనేది ఉండదు. కాకపోతే థియేటర్ అంతా కూడా సైలెంట్. ఒక విజిల్స్ లేవు, ఒక అరుపులు లేవు, ఒక చప్పట్లు లేవు, అంతా కూడా సైలెంట్గా చూశారు సినిమా. దాంట్లో కూడా ఎమోషన్ బాగుంది కాబట్టి ఫాదర్ సెంటిమెంట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. సెంటిమెంట్కి మన భారతదేశం సెంటిమెంట్ పండించే దేశం కాబట్టి సెంటిమెంట్ తీశారు కాబట్టి
వెంకటేష్ గారి కోసమే ఈ మూవీ డిజైన్ చేసినట్టుంది. డైరెక్టర్ గారు కూడా వెంకటేష్ గారిని ఎంచుకోవడం కూడా చాలా బాగా ఎంచుకున్నారు. నవాజుద్దీన్ సిద్దిక్గా ఎంచుకోవడం కానీ, ఆ హీరోయిన్ శ్రద్ధ కానీ, పాప కానీ అందరూ ఎవరి పాత్రలకు వాళ్ళు న్యాయం చేశారు. ఎవరి పాత్రకు వాళ్ళు తగ్గట్టుగానే ఇచ్చారు. వాళ్ళు కూడా అదే న్యాయం చేశారు. చాలా బాగుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఫాదర్ సెంటిమెంట్ వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా నచ్చుద్ది. చూడండి, వెంకటేష్ గారికి మాత్రం బెస్ట్ మూవీ అవుతుంది ఈ 2024కి సంక్రాంతికి. ఓకే, నాకైతే కొంచెం పర్సనల్గా నచ్చింది. మరి మీరు కూడా చూడండి. అందరూ నచ్చాలని రూల్ లేదు కదా, కొంతమందికి నచ్చుద్ది, కొంతమంది నచ్చదు. మీరు కూడా చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.